మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు జూన్ నెల 2025 నుండి 30వ తారీఖు జూన్ నెల 2025 వరకు గోచార పక్ష ఫలితాలు, అంటే ఈ 15 రోజుల దాన్ని పక్ష ఫలితాలు అంటారు. ఈ పక్ష ఫలితాల్లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నించారు. కుంభరాశి వారికి 16వ తారీఖు 6వ నెల 2025 నుండి 30వ తారీఖు 6వ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఈ 15 రోజులు ఎలా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి జన్మల్లోనే రాహు యొక్క సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారము జన్మల్లో జరగటం వలన కామ, క్రోధ, లోభ, మోహ, వత్సరాన్ని విజృంభిస్తాయి. వాడెంత వీడెంత అన్నట్టుగా ఉంటుంది. అన్ని చెడు వైపుకే మనసు ఎక్కువగా లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాగే రాహు అయినందువలన ఈ విషక్రిములు, దోమలు, బల్లులు, బొద్దింకలు, తేళ్ళు, జర్రులు ఇట్లాంటి వాటి వల్ల కొంత అపాయం జరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. గాయాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. చేత ఈ రాహు గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నది. అంటే ద్వితీయ స్థానంలో కుంభానికి మీనం ద్వితీయ స్థానం కాబట్టి అక్కడ ముఖ్యంగా కుటుంబం మీద, ధన ఆదాయం మీద, మాటలో కఠినత్వం ఇట్లాంటివన్నీ కలగజేసి మాట కఠినత్వం ద్వారా మనకి మిత్రులుగా ఉన్నవాళ్ళు కూడా శత్రులుగా మారే అవకాశం ఉంటుంది. ధనానికి ఇబ్బంది కలిగించేటువంటి, ఇబ్బంది పడేటువంటి పరిస్థితులన్నీ శని భగవానుడు కల్పిస్తూ ఉన్నాడు. అలాగే కుటుంబంలో కూడా ఒక సుఖ సంతోషాలకి ఇదివరకు ఉన్నంతటువంటి సుఖ సంతోషాలు కొన్ని కరువయ్యేటువంటి అవకాశం మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది శని భగవాన్ యొక్క సంచారం వల్ల ద్వితీయంలో. ఇకపోతే తృతీయ, చతుర్థ స్థానాలలో శుక్ర భగవాన్ యొక్క సంచారం రెండిట్లోనూ కూడా, అంటే 2 రోజులు మాత్రమే చతుర్థంలో, మిగతావన్నీ 3వ స్థానంలో, తృతీయ స్థానంలో కాబట్టి అందరి సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే అందరి సహాయకారాలు అందటం ద్వారా మరింత పైకి ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది. చతుర్థ స్థానంలో 2 రోజులు సర్వసుఖాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్యన బాగా అన్యోన్యత ఉంటుంది అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 5, 6 స్థానాలలో 5వ స్థానంలో 23వ తారీఖు వరకు, తదుపరి 6వ స్థానంలో మిగతా 30వ తారీఖు వరకు 24 నుంచి ఆయన యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ 5, 6 స్థానాల్లో బుధుని యొక్క సంచారం, 5వ స్థానంలో బుధుని యొక్క సంచారం అనుకూలమైన ఫలితములు ఇవ్వదు. కానీ 6వ స్థానంలో మాత్రం బుధుని యొక్క సంచారం అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నారు. చేత ఇక్కడ కూడా ఆయన ఆరోగ్యాన్ని బాగా చూస్తారు. అలాగే శత్రువులు మిత్రులుగా మారుతారు. ఎవరితోటి మనకు శత్రుత్వం ఉండదు. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీరు ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి ఉన్నట్టయితే ఇచ్చేయగలుగుతారు. మీకు ఏదైనా అవసరం వచ్చి ప్రయత్నం చేస్తున్నట్టయితే ధనం కూడా మీకు సమయానికి అందుతుంది. అంచేత ధనానికి లోటు లేకుండా ఈ బుధ భగవానుడు 20వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఆయన కూడా మీకు ఆ విషయాల్లో సహకరిస్తారు. ఇకపోతే 7వ స్థానంలో కుజ కేతువులు సంచారం జరుగుతోంది. వీరిద్దరూ కూడా ఇంచుమించుగా ఒకే రకమైనటువంటి మనస్తత్వం వాళ్ళు. శాస్త్రం కూడా అదే చెబుతున్నది. ముఖ్యంగా జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కొంచెం మాట అనుకునే పరిస్థితితో, లేకపోతే అభిప్రాయ భేదాలు రావటమో ఇలాంటివి ఉంటాయి. అలాగే భార్య భర్తల మధ్యన కూడా ముఖ్యంగా అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి అవకాశం ఈ కుజ కేతువుల వల్ల కలుగుతూ ఉన్నదండి. ఇందులో ఒక గ్రహం ఉంటేనే కొంచెం ఉంటుంది. అలాంటి ఒకరికొకరు సమాన స్థాయిలో ఉన్నటువంటి గ్రహం అంత ఈ 7వ స్థానంలో కలగటం వల్ల కొంచెం భార్యతోటి సున్నితంగా ప్రవర్తిస్తే, సున్నితంగా మాట్లాడితే చాలా మంచిదని నా అభిప్రాయం. అంచేత తగు జాగ్రత్తలన్నీ తీసుకోండి. ఏ విషయాల్లో ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయి అని విన్నారు కదండి. ఒకవేళ కావాల్సి వస్తే మళ్ళీ 2-3 సార్లు వినండి. ఆయా విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ మనం 1-2 నిమిషాల పాటు
పూజలో ఆ నవగ్రహాలను కనుక మనం లేదా నవగ్రహాలకు సంబంధించినటువంటి అనేక మంది పెద్దలు చెప్పారు. దాంట్లో ఏది మీరు ఆచరించినప్పటికీ కూడా ఈ సమస్య నుంచి ఈజీగా తప్పుకొని బయటపడవచ్చు, కష్టాల నుంచి. శుభం భూయాత్.